ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతిం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. పలాస పుష్ప సంకాసం తార్కాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మే నెలలో ముఖ్యంగా 3 గ్రహాలు, ప్రధాన గ్రహాలు రాహు, కేతు, గురువు, ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు. అందుకని ఈ రోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం వచ్చినాక, తెలుగు వారికి ఉగాది వచ్చినాక, ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయి, నేను ఇప్పటికంటే అభివృద్ధి చెందనా, నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా, ఒక వాహనం కొనుక్కోగలుగుతానా, లేదా విద్యార్థులు అయితే మా విద్య ఎలా ఉంటుంది, నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా, అదే గృహిణులు అయితే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా, భర్త ఆరోగ్యంగా ఎలాగుంటారు, అట్లాగే ఉద్యోగస్తులకైతే ఈ సంవత్సరమైనా ప్రమోషన్లు వస్తాయా, అధికారులు మన్నన దొరుకుతుందా, ఇట్లా ఎన్నో కొత్త కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము, వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడము, ఆ రాశి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది మానవ సహజం. అయితే 9 గ్రహాలు 12 రాసులు, ఇదే జ్యోతిషం. 9 గ్రహాలు 12 రాసుల్లో సంచరించడం వల్ల మానవుడికి వాళ్ళ జీవితంలో కొంచెం కొద్దిగా మార్పులు జరుగుతాయి. అది శుభమైనా జరగచ్చు, అశుభమైనా జరగచ్చు. అది వారి వారి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. అదే విధంగా దేశగోచారం కూడా దీనివల్లే తెలుస్తుంది. దేశాలకు కూడా ఎటువంటి అభివృద్ధులు ఉంటాయి, వర్షాలు పడతాయా, పంటలు బాగా పండుతాయా, యుద్ధాలు జరుగుతాయా, విపత్తులు ఏమైనా వస్తాయా, భూకంపాలు లాంటి విపత్తులు ఏమైనా వస్తాయా, ఇవన్నీ కూడా దేశగోచారంలో మనం ఈ 9 గ్రహాలు 12 రాసుల్లో సంచరించే విధానాన్ని బట్టి శుభాశుభ ఫలితాలు మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా, అది ఆ రాశుల మీద, ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజుకి ఆ రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు వ్యక్తులకి శుభాశుభ ఫలితాలు జరుగుతాయి. అదే విధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది. 9 గ్రహాల్లోనూ చంద్రుడు, అన్ని గ్రహాలు ఒకటే విధంగా ఉండవు. ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉంటాయి. ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. అదే విధంగా శుక్రుడు, బుధుడు అయితే 30 రోజులు ఒక రాశిలో ఉంటారు. కుజుడు 40 లేదా 45 రోజులు ఒక రాశిలో ఉంటారు. ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు, కేతువు, గురువు, శని, ఈ 4 గ్రహాలు మాత్రం ఒక రాశిలో ఒక సంవత్సరం పైనే ఉంటాయి. అందువల్ల వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు ఒక 30 రోజులు, రవి 30 రోజులు ప్రతి నెల 14-15 తారీఖుల్లో రాశి మారుతూ ఉంటారు. ఈ 30 రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తాము, ఒకవేళ చెడు జరిగినా కొంచెం కాలం కనుక ఓపికగా ఉంటాము. కానీ ఈ 4 గ్రహాలు, పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి. అయితే ఆ గ్రహాలు ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే, శని ఉగాది రోజున మార్చి 29వ తారీఖున కుంభరాశి నుంచి మీనరాశికి
వచ్చారు. ఈ మీన రాశిలో శని 2.5 సంవత్సరాలు ఉంటారు. అందువల్ల కుంభరాశికి, మీనరాశికి, దాని తర్వాత రాశి అయిన మేషరాశి, ఈ 3 రాశుల్లో పుట్టిన వారికి ఏలినాటి శని ప్రభావం తప్పకుండా ఉంటుంది. అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహమైనటువంటి గురువు, ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు. అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల 15వ తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు. ఈ మిథున రాశిలో ఆయన 1 సంవత్సర కాలం ఉంటారు. అయితే గురువు అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనుకకి మిథున రాశికి ప్రవేశిస్తారు. ఇది గురు సంచారం. మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ 7-8 తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు. తరువాత ముఖ్యమైన గ్రహాలు ఏంటంటే రాహువు, కేతువు. రాహువు, కేతువు కూడా ఈ నెల 19వ తారీఖున రాశి మారుతున్నారు. అంటే ప్రస్తుతం రాహు మీనరాశిలో ఉన్నారు. మీనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల 18-19 తారీఖుల్లో మారుతారు. అదే విధంగా కేతువు కూడా కన్యా రాశి నుంచి సింహరాశికి మారుతారు. ఈ 2 గ్రహాలు కూడా 18 నెలలు ఒకే రాశిలో ఉంటాయి. అందువల్ల ఈ రాహు, కేతువు, గురువు, శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు, అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు. ఏ గ్రహం మంచిదని కానీ చెడుదని కానీ చెప్పలేము. ఎందుకంటే అన్ని గ్రహాలు మంచిని ఇస్తాయి, అన్ని గ్రహాలు చెడు ఫలితాలను ఇస్తాయి. అయితే చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే మనం చేసే కర్మల్ని బట్టే ఉంటాయి. మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది. మనం ఎవరికి అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చేయడు. అది మనకి మన భగవద్గీతలోనూ లేదా బాబా చెప్పే సూక్తులోనూ అన్నిట్లోనూ ఉంటాయి. నువ్వు ఏది ఇస్తావో అదే నీకు దొక్కుతుంది అని. అందువల్ల మనం పెద్ద మనసు ఎవరి నాశనాన్ని కోరుకోకుండా, ఎవరికి అపకారం జరగాలని కోరుకోకుండా మనం నిర్మలమైన నిశ్చలమైన భక్తితో దేవుణ్ణి పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచే జరుగుతుంది. అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి. నిజానికి శని భగవాన్ గురించి అందరూ చాలా భయపడిపోతారు. కానీ శని భగవానుడు అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు. మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా పేద ధనిక భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా ధర్మానికి ఫలితాన్ని ఇస్తాడు. మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు. మనం కష్టపడి పనిచేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు. వృద్ధులకు సేవ చేయడము, పేదవాళ్ళకి సహాయం చేయడము, వాళ్ళకి దానాలు చేయడము, ఇట్లాంటి వాటి వల్ల మనం వాకింగ్ చేయడము, కష్టపడము ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు. అదే విధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అన్నది ఎవరికి చేయడు. ఒకవేళ మనకి బాగలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు. మంచి జరగకపోయినా గురుగ్రహం మనకి ఏంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు. దైవాన్ని పూజించడము, ధర్మంగా నడుచుకోవడం ముఖ్యం. గురుగ్రహానికి ధర్మంగా నడుచుకుంటూ దైవాన్ని పూజించుతూ మన పెద్దవాళ్ళని గౌరవించుతూ గురువులని, పెద్దవాళ్ళని అందరినీ గౌరవించుతూ, స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అనేది చేయదు. రాహుకేతువులు అంటే ఇంకా రాహువు మాయాజాలం, మనని మాయలో ముంచేస్తాడు. మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు, ఆ ఆశని పెద్దది చేస్తాడు. మనకి ఆశని మనం తప్పించుకోవడం చాలా కష్టం అవుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల. రాహు మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా డబ్బు మీద వీటి మీద ఆశను పెంచేస్తాడు. అది పెద్దదైపోయి మనకు ఆ రాహుగ్రహ ప్రభావం పోయేదాకా మనం ఆ మాయలోంచి బయటపడలేము. అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం. అదే విధంగా విదేశీయానం చేయాలన్నా, మతాంతర కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు. ఇక కేతువు, రాహుకేతువులు ఇద్దరు ఎప్పుడు కూడా ఆపోజిట్ గా ఉంటారు. అంటే రాహుకు ఉన్న ఆపోజిట్ రాశిలోనే కేతు ఉంటారు. ఈ కేతువు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు. మనకి బంధాల నుంచి, భావబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి, మనకి మన
రోజువారీ కార్యక్రమాల మీద నిరాశ నిస్పృహని కలుగజేసి ఎక్కడెక్కడ మన భావబంధాలని తెంచడానికి కేతు ప్రయత్నిస్తాడు. అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే. ఆ మోక్షం కోసం కేతుని ప్రార్థించినట్లయితే మన భావబంధాల నుంచి విముక్తి జరుగుతుంది. ఈ విధంగా అన్ని గ్రహాలు కూడా మనం చేసే కర్మల మీదే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గురు సంచారం 2వ ఇంట్లో జరుగుతుంది. అంటే మిథునం అంటే వృషభానికి తర్వాత ఇల్లు కనుక గురు సంచారము 2వ ఇంట్లో జరుగుతూ ఉంటుంది. ఈ 2వ ఇల్లు అంటే కుటుంబం, ధనం, ఆహారం, మాట తీరు, ఈ తెలివితేటలు. అది మిథునం కనుక తెలివితేటలు, అట్లాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బుధుడిస్తాడు కనుక వీటి మీద కూడా గురు ప్రభావం ఉంటుంది. ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి మిథునంలో గురు సంచారం మూలంగా వాళ్ళకి తెలివితేటలు బాగా ఉంటాయి. వాళ్ళు ధనం బాగానే సంపాదించగలుగుతారు గురుగ్రహ అనుకూలం వల్ల. అంటే గురుగ్రహ అనుకూలం వల్ల వీళ్ళు తెలివితేటలతో పని చేయగలుగుతారు. దానివల్ల వీరికి ఆదాయం వస్తుంది. అంతేకాకుండా సమయానుకూలంగా మాట్లాడడము, మాట తీరు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. అదేవిధంగా మాట తీరు మంచిగా ఉండడం మూలంగా వీరికి మంచి పరిచయాలు జరుగుతాయి. అందరిలో అభిమానం పెరుగుతుంది. అదేవిధంగా దైవ కార్యాలు చేస్తారు. దైవస్తుతి చేసుకోవడం చాలా మంచిది. కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా గురుగ్రహ అనుకూలం వల్ల కుటుంబంలో అందరు సభ్యులందరూ కూడా సంతోషంగా ఉంటారు. కుటుంబం సంతోషంగా ఉంటే అందరికీ మానసికమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇంకా అంతేకాకుండా విద్యార్థులకి ఈ కాలం చాలా మంచిది. వారు తమ తెలివితేటలతోటి వీళ్ళు చదువుకోగలిగితే మంచి అవకాశాలు చాలా బాగుంటాయి. వీరికి కావాల్సినటువంటి దాంట్లో సీట్లు జరగడము, వీళ్ళు భవిష్యత్తుకి మంచి బాటలు వీళ్ళు వేసుకోగలుగుతారు విద్యార్థులు. ఇంకా ఆహారం అంటే 2వ ఇంట్లో గురువు అంటే కొంచెం ఆహారం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంచెం ఫుడ్ మీద ఇష్టం ఉండి కొంచెం ఆహారం ఎక్కువ తీసుకోవడం అట్లాంటివి జరుగుతాయి. కానీ తీసుకున్నా కానీ వాళ్ళు తగిన ఇది తీసుకుంటే, మందులు తీసుకుంటే, ఆహారం అతిగా తినడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి వెళ్తారు. మంచి ఆహారం, విందులు, వినోదాలకి వీళ్ళు చేయగలుగుతారు. ఇది గురుగ్రహం 2వ ఇంట్లో ఉండడం మూలంగా వృషభ రాశి వారికి వచ్చేటటువంటి శుభాశుభ ఫలితాలు. ఇంకా రాహువు వృషభ రాశి వారికి 10వ ఇంట్లో సూచిస్తున్నారు. 10వ రాహు కుంభం నుంచి వృషభం 3వ ఇల్లు అవుతుంది. అంటే వృషభం నుంచి కుంభం 10వ ఇల్లు అవుతుంది. 10వ ఇల్లు అంటే ఏంటంటే మనం చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఏదైనా మనకి వచ్చే మనం చేసే పని, ఆ పని కర్మ. 10వ ఇల్లు అంటే మనం చేసే పని, ఆ పని వల్ల మనకి వచ్చేటటువంటి ప్రభావం 11వ ఇంట్లో చూపిస్తుంది. ఈ రాహు దీనివల్ల ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, కంప్యూటర్ సైన్స్ నేర్చుకున్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు బాగా దొరుకుతాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, ప్రమోషన్లు ఉంటాయి, వాళ్ళు అనుకున్న పని చేయగలుగుతారు. అదేవిధంగా అభివృద్ధి కూడా, వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది రాహు అనుకూలంగా ఉండడం వల్ల. ఇంకా వీళ్ళకి బాధ్యతలు మాత్రం కొంచెం పెరుగుతాయి. ఈ బాధ్యతల్ని వీళ్ళు భరాయించక తప్పదు. అయితే వీరు చేసే పనికి గుర్తింపు ఉంటుంది. ఉద్యోగం చేసే ప్లేస్లో అయినా సరే, సంఘంలో అయినా సరే, వీరు చేసే పనులకి వీళ్ళకి గుర్తింపు ఉంటుంది. విదేశంలో ఉద్యోగం చేసి అక్కడ స్థిరపడదాం అనుకుంటున్న వాళ్ళకి ఈ కాలం చాలా మంచి కాలం అని చెప్పచ్చు. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఆర్థికంగా కూడా అభివృద్ధి ఉంటుంది. కొత్తగా ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగ అవకాశాలు బాగా ఉంటాయి. ఇక కేతువు వృషభం నుంచి 4వ ఇంట్లో ఉంటున్నారు. అందువల్ల వీళ్ళకి 4వ ఇల్లు అంటే సుఖం, సౌఖ్యం. అయితే 4వ ఇల్లు అంటే తల్లికి ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల చదువులకి బ్రేక్ ఉండొచ్చు. కేతువు ఇబ్బందులను కలగజేస్తారు కనుక ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి గణపతి పూజ చేయడము, దైవ కార్యాలు చేయడం వల్ల కేతుగ్రహ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల వీళ్ళకి కేతుగ్రహ అనుకూలం కావాలంటే దైవ కార్యాలు చేస్తే సుఖం, సంతోషం వీళ్ళకి బాగుంటాయి. ఇంట్లో కూడా సుఖ సంతోషాలు ఉంటాయి. ఇది వృషభ రాశి వారికి మే నెలలో శుభాశుభ ఫలితాలు.